హలో నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మేము అందరం కలిసి ఈ వీకెండ్స్లో హాలిడేస్ 3 days వచ్చాయి, అది వృధా పోనీయకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రిప్ అయితే ప్లాన్ చేసింది పిల్లలు అనమాట. సో బాసర వెళ్ళి అటు నుంచి అటు పర్లి వైద్యనాథ్, తర్వాత దారిలో చిన్న చిన్నవి ఏమన్నా అన్నీ ఉంటే చూసుకొని వద్దాము అని చెప్పేసి మేము ఇప్పుడు లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరుతున్నాము. సో 2 nights 3 days, 2 nights 3 days, ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ మొత్తం నీట్గా ప్లాన్ చేసేసారు పిల్లలు. ఇక వాళ్ళు ట్రిప్ వేయండి రా అంటే చాలా ఇంకా అప్ప రెచ్చిపోతారు. ఇంకా ఎక్కడెక్కడెక్కడ సైడ్స్కి లిక్స్ ఉంటే కూడా పోయి రూట్ మ్యాప్ చూసేసి మొత్తం ప్రయాణం అంతా సిద్ధం చేస్తారు అనమాట. స్టార్టింగ్ అయితే బాసర వెళ్ళి ఈరోజు నైట్ హాల్ట్ చేద్దామని చెప్పేసి మా ప్లాన్ అనమాట. పొద్దున్న లేచి అక్కడ అమ్మవారికి అభిషేకం కూడా చేసేసుకొని అక్కడి నుంచి పర్లి వైద్యనాథ్ బయలుదేరడం ప్లాన్ వేసుకున్నాము. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏంటి, ఎక్కడెక్కడ తిరుగుతాము ఏంటి అనేది కూడా మీరు కూడా మాతో పాటు చూసేయండి. సో మా ట్రిప్ స్టార్ట్ అయింది అయితే రామారెడ్డిలో కాలభైరవుడు అనమాట. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్. నేను ఇక్కడే ఉంటూ తెలంగాణలో ఉంటూ నేను కాలభైరవుడి స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది అని చెప్పేసి నాకు తెలియలేదు, మా లేకే చెప్పింది అనమాట. ఇక్కడ కాశీ తర్వాత కాలభైరవుడు ఇక్కడ వెలిసిండు, చాలా ప్రసిద్ధి అని చెప్పింది అనమాట. సో సరే వెళ్తే చాలా మంచిదే కదా అని చెప్పేసి ఆంధ్రవేలో కాలభైరవుడిని మేము దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం బాసర అనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ చాలాసార్లు వెళ్ళినాము. దీనికి ఏంటి అని అంటే పక్కనే ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో అందరు స్నానాలు చేసి అక్కడ పచ్చి బట్టలతో వచ్చి ప్రదక్షిణాలు చేస్తారు. అంటే కాలభైరవుడు కొంచెం అట్లాంటి వాటికి ఈ ప్లేస్ దానికి చాలా ప్రసిద్ధి అంట. సో అట్లా మొక్కులు చాలామంది తీర్చుకుంటారు అక్కడికి వెళ్ళి. అమావాస్య పున్నమలకు అక్కడ నిద్రలు కూడా చేస్తారనమాట. అక్కడ వాళ్ళకి రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి ఉండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. అసలు యాక్చువల్గా అలేఖ్యకి ఎందుకు తెలుసు అంటే వాళ్ళది నిజామాబాద్ కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు ప్లేసెస్ అన్నీ కూడా వీళ్ళకి బాగా తెలుసు. అందుకని అత్త మామ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, మంచి ప్రసిద్ధి అని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చింది అనమాట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాసర్లో ఉన్నాం. టైం ఇట్స్ 3:45 AM నౌ. పొద్దున్నే 4:15 కదా, 4:15కి అభిషేకం ఉంటుందండి ఇక్కడ అమ్మవారికి. సో అందుకే పొద్దున్నే లేచి రెడీ అయిపోయినాం అందరం. మేము వచ్చిందే లేట్. రామారెడ్డి నుంచి కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని వచ్చే వరకు మాకు బాసర డిన్నర్ చేసి రూమ్కి వచ్చే వరకు మాకు ఎంత అయింది, 10:30 అయిపోయింది. సో పడుకునేసరికి 11. హార్డ్లీ వీ స్లెప్ట్ ఫర్ 3.5 hours. దేవస్థానానికి వచ్చినప్పుడు నిద్రపోకూడదు, అందరూ లేవాలి. మనం వచ్చింది ఏంటి పని, అమ్మవారి దర్శనం గురించి వచ్చినాం కాబట్టి తొందరగా లేవాలి. చలో వెళ్ళిపోదాం మరి దర్శనంకి. మా రూమ్లో నేను రెడీ అయిపోతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకా నా పోయినండి ప్రతిదానికి మానే వస్తుంది. ఈ మేడం రెడీ అవుతుంది ఇక్కడ. జుట్టు ఇస్ ఇట్ డన్? ఆల్మోస్ట్ మనం లేట్ అయిపోతామండి. టైం చూడండి, 4 అవుతుందండి. 5 minutes to 4 అండి. పదండి. చాలా కంగారులో కట్టుకున్నాండి. అందరు ఇంకా దాని గురించి ఎందుకంటే కట్టుకున్నారు అన్నారు. సో ఇవాళ కొంచెం తీరిగ్గా మీ అందరి కోసం నేనే కట్టుకున్నాను. 1/2 hour ముందు లేచి 2:45 అలారం పెట్టుకొని మరీ లేచి స్నానం చేసి రెడీ అయిందనమాట. లేదు బట్ తప్పదు కదా, దేవస్థానం అన్నప్పుడు ఇంకా నిద్రలు మానుకొని
చేయాలి అట్లా. దేవస్థానం అనుకున్నప్పుడా నడు ఇంకా. గుడ్ మార్నింగ్ శ్రీత. రెడీ అయిపోయినావు నువ్వు? మనం టెంపుల్కి వెళ్తున్నావు ఇప్పుడు. ఓ నువ్వు సార్ డ్రెస్ సూపర్ ఉంది ఇది. పిన్ ఎక్కడుంది? రా లేట్ అవుతుంది చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శ్రీత చెప్పులు కూడా తీసుకోండి. మేమున్న స్టే లక్ష్మీ నివాస్ లాడ్జ్ అనమాట. అటు సైడ్ టెంపుల్. చాలా చల్లగా ఉందమ్మా అసలు ఇక్కడ. దర్శనం అయిందా? అయిపోయింది. చాలా చేతిలో ఏంటది? చేతిలో ఏంటది అంటున్నా. మేము అభిషేకం చేయించుకున్నాం. సో అభిషేకానికి వాళ్ళు ఇట్లా 2 బ్లౌజ్ పీసులు, లడ్డు, పసుపు ఇస్తారు ఇక్కడ. సో ఆ పసుపు తీసుకొని ఇప్పుడే వచ్చినాం. చాలా మంచిది పసుపు, రోజు పాలలో కలుపుకొని తినండి. చాలా మంచిదంట. అమ్మవారి ప్రసాదం. మా అమ్మ వాళ్ళు ప్రసాదం కోసం వెళ్ళారు. ఎక్కువ రష్ లేదు అంటే మేము ఇప్పుడు అభిషేకానికి ఎక్కువ రష్ లేదు కాబట్టి చాలా బాగా జరిగింది. చాలా మనస్ఫూర్తి ఉంది. మార్నింగే మేము చెప్పినట్టు 4:20 లోపల వచ్చేస్తే టైము 7:20. సో 3 hours. అంటే అభిషేకం తర్వాత అలంకరణ అన్నీ అయినాయి అన్నమాట. సో అన్నీ అయ్యేవరకు ఈ టైం అయింది. వేడి వేడి దద్దోజనం, చక్కెర పొంగలి, దద్దోజనం సూపర్ టేస్ట్ ఉంది. ఆకలిస్తుంది. కొంచెం పెడితే సరిపోవట్లేదు. ఇంకా సెకండ్ రౌండ్ మళ్ళీ పోయి తీసుకొచ్చి. బాసర అమ్మవారి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. మార్నింగ్ 4:30కి ఇక్కడ అభిషేకం చేస్తారు అనమాట. సో అప్పుడు వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు అయింది ఆమె దర్శనం అయ్యేసరికి. సో ఫుల్ హ్యాపీగా ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు వచ్చినా కానీ అభిషేకంకి అయితే ఎప్పుడు రాలేము మనం. నాకు తెలిసి అయితే అభిషేకం ఎప్పుడు దర్శనం చేసుకున్నాం అంతే. ఎప్పుడైనా కూడా చేసుకున్నాము. అర్చన రాలేదు. నేను రాలేదు ఎప్పుడు. మీ పెళ్లి కాకముందు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అభిషేకం ఉండడము. చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. బాసర చాలా సార్లు వచ్చినాము. అసలు చాలాసార్లు వచ్చినాము. అభిషేకం మార్నింగ్ లేచి 4:30 వరకు అభిషేకం స్టార్ట్ అయింది. అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ది వాళ్ళంతా ఇక్కడే నిజామాబాద్ కాబట్టి చాలాసార్లు వచ్చిందంట. అంత గైడ్ చేసింది అనమాట మమ్మల్ని. ఇక్కడ నిజామాబాద్కి దగ్గర కాబట్టి ఇంకెవ్వరు వచ్చినా తీర్థస్థలం ఇదే కాబట్టి అందరు ఇక్కడికి వస్తుంది. దగ్గర 30 kilometers. 30-40 kilometers. అందులో మా ఊరి పైన వచ్చినాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది. నిజామాబాద్ వచ్చే వరకు లేచుంది. ఇంకా నిజామాబాద్ దగ్గర అమ్మ అయిపోయింది కానీ పడుకుంటాను. మా ఊరిని అలా కల్లారా తీసుకొని పడుకున్నాను. అంటే ఎంతైనా అట్లా ఒక పుట్టినూరుతో అదొక ఎఫెక్షన్ ఉంటుంది కదా, అట్లా అనమాట కదా. మా బాగా పాటలు పాడేవాళ్ళు. బాసర్లో దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రూమ్ అంతా వేకేట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఔండా నాగనాథ్కి వచ్చేసాం అనమాట. బాసరనా? బాసర నుంచి ఇప్పుడు వేరే దగ్గరకు వచ్చినాం. ఇంకా ట్రిప్పా? ఎంజాయ్ చేస్తున్నావా? చెప్పు, ఎంజాయ్ చేస్తున్నా. బయట పార్కింగ్ దగ్గర వాళ్ళని అడిగామన్నమాట.
లోపల రష్ ఉందా, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎందుకంటే మేము ఇక్కడ దర్శనం చేసుకొని అదే రోజు నైట్ వరకు మేము మళ్ళీ పర్లి వైద్యనాథ్ బయలుదేరాలన్నమాట. సో వాళ్ళని అడిగితే లోపల రష్ ఉంది అన్నారు, కానీ లోపల వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సో ఇట్ వాజ్ లైక్ స్పెషల్ దర్శనం తీసుకున్నాము, 100 రూపీస్ టికెట్. అదే తీసుకుంటేనే మాకు 3 hours పట్టింది, కానీ ఆ 3 hours చాలా మంచిగా గడిచిపోయింది మాకు. సో ఈ టెంపుల్, ఈ స్కల్ప్చర్ అంతా, దాని చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా చూస్తూ గడిపేసాం అనమాట. దండం పెట్టి గట్టిగా. సో బాసర్ నుంచి మేము ఔండా నాగనాథ్కి వచ్చినాం అనమాట. యాక్చువల్గా మేము పర్లి వైద్యనాథ్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్తో వచ్చినాము, కానీ అక్కడ దారిలోనే ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగం ఉంది అని చెప్పేసి తెలిసి రూట్ మార్చినాం అనమాట. అయితే ఔండా నాగనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం కోసమని ఒక 3 hours వెయిట్ చేసినాము. ఆ తర్వాత ఆ దేవుడి దర్శన భాగ్యం కలిగిందనమాట. సో అది కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ఏంటంటే ఆ లోపల గుహలో ఉన్నాడనమాట స్వామి. సో ఎట్లా అంటే మా శ్రీత హైటే ఉందనమాట ఆ గుహ. మొత్తం వంగి కూర్చుంటే తప్పించి మనం అక్కడ నిలబడి దండం పెట్టుకోవడం చేయడం అనేది జరగదనమాట. అంత మంచి ప్లేస్. చాలా చాలా బాగా జరిగింది మాకు దర్శనం అంతా కూడా. ఔండా నాగనాథ్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి పర్లి వైద్యనాథ్ వచ్చామన్నమాట. చీకటి అయిపోయింది, 9:30 ఆ టైం అయిపోతుంది నైట్. సో దర్శనం ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ అక్కడ అడిగితే గుడి ఇంకా ఓపెన్ ఉంటుంది, 10 దాకా ఉంటుంది అన్నారు. సో సరే ఇంకేంటి దర్శనం చేసుకుందాము, 2 పూటలు దర్శనం అవుతే ఇంకా మంచిది కదా 2 సార్లు అని చెప్పేసి నైట్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా మనకి స్పర్శ దర్శనం ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే లాస్ట్ ఇంకా అంటే హారతి ఇస్తారు కదా లాస్ట్లో, డే ఎండింగ్లో, అది ప్రస్తుతంగా జరుగుతుంది. సో శివలింగం మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ఎవరైనా వచ్చి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. దర్శనం బాగుందా? ఎవరు లేరు ఇక్కడ, ఎక్కువ రష్ లేదు. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మళ్ళీ రేపు మార్నింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము తొందరగా వచ్చిన పర్లి అని చెప్పి ఈ దర్శనం మాకు బోనస్ దర్శనం లాగా. బోనస్ దర్శనం ఇక్కడ మండే రష్ ఉంటుందంట, సండే ఉండదట. శివుడు కదా, మండే చాలా ఉంటుందంట. సండే అసలు లోకల్స్ రారంట ఇక్కడికి. మన దగ్గర సండే ఏమో మొత్తం ఫుల్ రష్, ఇక్కడ సండే ఇక్కడ రష్ ఉండదు. మార్నింగ్ అక్కడ చాలా రష్ ఉండే, కానీ ఇక్కడ చాలా మా ప్లెజెంట్గా అయిపోయింది దర్శనం. ఔండా నాగనాథ్ ఫుల్ రష్. అంటే అది కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంది కదా, కిందికి వెళ్ళి అదొక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎట్లయింది దర్శనం? సూపర్ అయిందా? చెప్పు సూపర్ అయింది అని చెప్పి. ఓం నమ శివాయ. నచ్చింది, అందుకే సూపర్ అయింది. స్వీట్ తిన్నావా? స్వామి నీకు స్వీట్ ఇచ్చిండ్రా? ప్రసాదం ఇచ్చిండ్రా? సో ఇక్కడ టెంపుల్ చూస్తే మనకి ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెంపుల్ అనమాట. సో వీళ్ళంతా ఎలాంటి రెనోవేషన్ రీమోడలింగ్ ఏం చేయలేదు. సో అట్లే పాతకాలం టెంపుల్ లాగానే ఉంది. సో అది చాలా బాగా నచ్చింది మా అందరికి కూడాను. అండ్ ఈ పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్ పైన మొత్తం వుడెన్తోని కార్వింగ్స్ చేశారు పైన. సో దట్ ఈస్ చాలా బాగా నచ్చింది మాకు అది. అండ్ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా, ఎప్పుడూ వెనకాల ఓం నమ శివాయ అని చాంట్ చేస్తూ ఒక స్పీకర్ నుంచి అది వస్తుంది. సో మంచి గూజంస్ వస్తాయి శివుడు అనగానే. చాలా బాగుంది టెంపుల్. ఇది పర్లి వైద్యనాథ్ ఒక జ్యోతిర్లింగం కాబట్టి మేము ఉన్న 12లో ఒక 5-6 చూసాము. సో ఇది కూడా యాడ్ అయింది నా లిస్ట్లో. మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకెక్కువ చూసారు, మా అన్న మాకంటే ఒక 2-3 ఎక్కువ చూసాడు అన్నమాట.
చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేము ఈరోజు పర్లి వైద్యనాథ్ టెంపుల్కి వచ్చాము. రాత్రి వచ్చాము యాక్చువల్గా. సో రాత్రి ఒక దర్శనం అయిపోయింది. ఇప్పుడు పొద్దున్న లేచి మళ్ళీ దర్శనం చేసుకొని ఫ్రెష్గా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము, బయలుదేరుతున్నాము. సో ఇక్కడైతే అసలు తెల్లవారులు కూడా నిద్రపోలేదేమో జనాలు అని అన్నట్టు అనిపించింది. అంత క్రౌడ్ అసలు విపరీతంగా రష్. మహారాష్ట్రలో ఉంది ఇది. సో అక్కడ దేవుడు అయితే చాలా చాలా బ్రహ్మాండంగా ఫ్రీడమ్ అనమాట. అక్కడ పోయి దర్శనం చేసుకోవడం అక్కడంతా కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. చాలా బాగా అనిపించింది. అయితే ఒక లెవెల్లో కాశీ ఒకప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాశీలో ఎట్లయితే అలో చేసారో ఈశ్వరుని అట్లా ముట్టుకొని చేయడం అంత ఫ్రీడమ్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఈ పర్లి వైద్యనాథ్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకుంటున్నందుకు. శ్రీత ఫ్రెండ్స్కి మేమందరం కలిసి ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్ వచ్చినాం కదా. నీకు ఫ్యామిలీ ట్రిప్ ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పు. సూపర్ ఉంది. సూపర్ ఉందా అంటే హైదరాబాద్ 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 4 గంటలు హైదరాబాద్. పర్ పర్సన్ 500. ఓన్లీ 500. అబ్బా నేను ఎత్తున పట్టేసుకొని పోతారా అట్లా కనుక చేస్తే? 500 × 6 3000 హైదరాబాద్ పోతాం అంతేనా? సో రీజనబుల్గా ఉన్నది ఈ డ్రైవర్. ఎట్లా బండి ఖాళీ పోతుందమ్మా, అందుకే తీసుకెళ్ళి. అదే ఆమె ఏమంటుంది, అలెక్కేమో అంటుంది చూద్దాం. ఈయన మంచి ఏసీలో వేసుకోబోతున్నాడు. 500K 6 మెంబర్స్ ని. చీప్ కదా, ఫుల్ కంఫర్ట్ గా చీప్ ట్రిప్. మనమంతా ట్రిప్ చేస్తాం కదా. ఎట్లా ఉంది అని అంటే సూపర్ అన్నది అంతే. సీత కోసం కొంచెం స్నాక్స్ కొనుక్కొని వస్తున్నాం మేము ఇప్పుడు. అదే లేవంగానే ఫస్ట్ ఆగలమ్మ ఇంట్లో అసలు తినేది కాదు. టిఫిన్స్ ఇక్కడ తినట్లేదు సరిగ్గా. ఇంకా బిస్కెట్స్ అవి ఇవి పెడుతున్నాము. ఎలా అనిపించింది? సూపర్ ఆ ట్రిప్. చెప్పేసి నిన్న నాగనాథ్ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఉండే. అంటే అసలు అనుకోలేదు, మేము అది ప్లాన్ చేయలేదు. కానీ సడన్గా మాకు తెలిసింది అక్కడ ఒక టెంపుల్ ఉంది అని చెప్పేసి. అది కూడా చాలా డిఫరెంట్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్. అవుండా నాగనాథ్ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పి తెలుసు. అంటే మనము అనుకోలేదు ట్రిప్ లో. అసలు ఎట్లా అంటే 3 hours అంటే స్పెషల్ దర్శనమే 3 hours నించున్నాం లైన్ లో. ఎండ ఇంకా ఆకలి. శ్రీహిత అయితే లోపలికి వెళ్ళేసరికి ఇంకొక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్న గుహలాగా ఉందన్నమాట. శ్రీహిత హైట్ జస్ట్ అట్లా ఒంగోనే ఉండాలి. శ్రీహిత హైట్ లో ఉంటది. ఆ హైట్ లో మనం వంగి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావాలి. చాలా భయం వేసింది నాకు. ఇది అసలే మోకాళ్ళ నొప్పులు ఇదేంటో నాయన అనుకున్నా. బయటకు వస్తామా లేదా అనిపించింది నాకు. ఇక్కడ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ తో ఎవరికి ఏం కాదు, అందరూ సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. ఆకలిలో కూడా శ్రీహిత మమ్మల్ని సతాయించకుండా చాలా పీస్ఫుల్ గా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. అంటే దేవుడి చూడంగా అవన్నీ మర్చిపోయి చాలా ప్లెజెంట్ అనిపించింది అసలు. చాలా బాగుంది. ఈ ట్రిప్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేసాం అనిపిస్తుంది. నైట్ కూడా అన్ని డిఫరెంట్ డిషెస్ ఆర్డర్ చేసుకొని తిన్నాం అన్నమాట. ఒకళ్ళు సాబ్దానా కిచిడి, ఒకళ్ళు పొంగలు, అది ఇది అని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే. మొత్తానికి మహారాష్ట్ర డిషెస్ అనేది స్టేట్ చేసాం. అన్ని టేస్ట్ చేసినాం మహారాష్ట్ర డిషెస్. ఏముంది పరాటా, ఇక్కడ పరాటా, కిచిడి, సాబ్దానా కిచిడి, దాల్ కిచిడి, ఇది ఏదో అంటారు. ఏదో సాబ్దానా వడ కాదు, నిన్న పిచ్చి మామయ్య అంటున్నారు. వడాపావ్ టేస్ట్ చేయాలి. ఇంకా ఫేమస్ అంట ఇక్కడ. ఒకటి ఉంది ఇంతవరకు అసలు ఎప్పుడు నేను తినలేదు ఇక్కడైతే. అది ఎక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఈ రోజు ట్రై చేస్తే దొరుకుతుందేమో, చూద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవరు నువ్వు? టైగరా? వైట్ టైగరా నువ్వు? ఈ టైగర్ వైట్ టైగర్. వైట్ టైగర్ లుక్స్ క్యూట్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకుంటా. ఇక్కడ చూడు.
అయితే అలా పర్లి వైద్యనాథ్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్న అంబాజోగి అనే ప్లేస్కి వెళ్ళాము. సో అంబాజోగి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది పర్లి వైద్యనాథ్ నుంచి. అంబాజోగి అనేది కూడా ఒక శక్తిపీఠమే. అంటే 18లో కాదు, ఇది 108లో ఉన్నట్టుంది శక్తిపీఠము. సో యోగేశ్వరి మాత అనమాట. సో ఇక్కడ వచ్చాము, చాలామంది చెప్పారు. సో మేము వచ్చిన రోజు కూడా అక్కడ చాలా రష్ ఉంది, ఏదో పూజ జరుగుతుందంట అక్కడ. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా. ఇది కూడా చాలా పాతకాలం గుడియే. సో ఇది కూడా ఎలాంటి మోడిఫికేషన్ ఏం చేయలేదు. సో చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు అసలు ఎంత కళగా ఉంది అంటే అసలు చాలా బాగుంది అమ్మవారు. సో చెప్పినట్టు చూసారు కదా అమ్మవారు ఎంత కళగా ఉందో. మీరు మాత్రం పర్లి వైద్యనాథ్ వెళ్ళినప్పుడు ఈ యోగేశ్వరి మాతను దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది అండ్ చాలా మహిమగల టెంపుల్ అంట కూడా ఇది. అందరూ లేడీస్ వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ. సో ఎంత పవర్ఫుల్ అమ్మవారు ఉంటే కానీ ఇంతమంది రారు కదా. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. సో మీరు పర్లి వైద్యానికి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో మీరు అంబాజోగి అన్నా లేదంటే యోగేశ్వరి మాత అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రసాదం ఎలా అంటే మనం తమలపాకు తీసుకెళ్తారు కదా అమ్మవారికి ప్రసాదంగా, అది పాన్ ప్రసాదం అనమాట ఇక్కడ. సో అమ్మవారు నోరు దగ్గర పెట్టింది, అది తీసుకొచ్చి ప్రసాదం లాగా అమ్మవారు తిని మనకు ప్రసాదం ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళు భావించి దాన్ని దంచేసి మొత్తం దాంట్లో ఆకుని చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు ఇక్కడ. అండ్ డైరెక్ట్ హారతి ఇచ్చినప్పుడు అందరికీ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చేతిలో ప్రసాదం ఇస్తారనమాట. సో చాలా బాగుంది, అది తీసుకున్నాం అందరం కూడా. ఇలా మా ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.